నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. పట్టు చీర, పట్టు పరికిని, వాలు జడ, ఆ జడ నిండా పూలు, ఆపై మెడ నిండా దగదగలాడే ఆభరణాలు. ఇలా చూసే ప్రేక్షకులకే కాదు, న్యాయ నిర్ణేతలకు చూపు తిప్పకుండా చేశారు ఉత్తరాంధ్ర మగవలు. తెలుగు అమ్మాయి సీజన్ 3 టైటిల్ తో జరిగిన ఈ ఆడిషన్స్ కు విశాఖ సాగర తీరం వేదికైంది. తెలుగు అమ్మాయి 2023 మెగా ఆడిషన్స్ విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో అట్టహాసంగా జరిగింది. 18 ఏళ్ల నుండి 38 ఏళ్ల వయసు గల మగవలు ఈ ఆడిషన్స్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఇందులో విశాఖ నుండే కాక విజయనగరం, శ్రీకాకుళంకు చెందిన అతివలు తరలివచ్చారు. అందచందాలు, అలంకరణ, నడవడిక, వారు సాధించిన విజయాలతో కార్యక్రమం ఆద్యాంతం ఆనందంగా సాగిపోయింది. రాంపై వాలు జడతో వాక్ చేస్తూ తెలుగింటి ఆడపడుచులు చేసిన సందడి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సుమారు 200 రూపీ పాల్గొన్న ఈ ఆడిషన్స్ మెగా ఫైనల్స్ 30న బీచ్ రోడ్ లో నిర్వహిస్తోంది. పాశ్చాత్య ఒరవడిలో మగ్గిపోతున్న నేటితరం అమ్మాయిలకు తెలుగు సాంప్రదాయాల విలువలను తెలియజేయడమే ఉద్దేశమని నిర్వాహకులు వీరుమామ చెబుతున్నారు. ఈ పోటీలో పాల్గొన్న అమ్మాయిలతే కొందరు తెలుగింటి ఆడపడుచుగా తయారవడం కాస్త ఇబ్బందిగానే ఉన్నా అక్కడ పట్టు చీరలు, పట్టు పరికిణీలతో మెరిసిపోతున్న వారిని చూసి రెట్టింపైన ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. కాగా ఈ ఆడిషన్స్ కు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ 2022 విన్నర్ శాంతితో పాటు మరో 2 న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అమ్మాయి 2023 ఆడిషన్స్ ఇక్కడ ఎలిగెంట్ హోటల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పెళ్లి కాని వారికి, పెళ్ళైన వారికి ఇద్దరికి కలిపి జరుగుతున్న ఈ అద్భుతమైన ఆడిషన్స్లో అయితే కనుక విశాఖపట్నం నుంచే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడి నుంచి కూడా ఎంతో అద్భుతంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది 3వ సీజన్. యాక్చువల్లీ ఈ తెలుగు అమ్మాయి 2021, 2022, 2023 ఇది 3వ సీజన్లో మరి ఈరోజు ఎంతో చక్కగా ఒక 200 మంది పార్టిసిపెంట్స్ మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీనికి జడ్జెస్గా ఈ మధ్యనే శ్రీమతి ఆంధ్రప్రదేశ్గా వచ్చినటువంటి శాంతి గారు, అరీఫా గారు, శోభా గారు, అలాగే శోభారాణి కేత గారు మరి వ్యవహరిస్తున్నారు. ఎల్జీ అలాగే నారీ మేకవర్స్ అలాగే వీళ్ళందరి సౌజన్యంతో ఇది ఆడిషన్స్ మాత్రమే. ఆడిషన్స్ తర్వాత బీచ్ రోడ్లో ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక అద్భుతమైన ఈవెంట్ని చేయబోతున్నాం. ఎవరైతే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారో వాళ్ళతో అన్నమాట. అండ్ మెగా ఫైనల్ 30వ తారీఖు ఉంటుంది. ఈ తెలుగు అమ్మాయి ఫస్ట్ పోస్టర్ మలేషియాలో లాంచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈవెంట్ని మొత్తం ప్రమోట్ చేసిన తర్వాత లలితా జ్యువెలర్స్ కిరణ్ గారు, మామ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఈ సంవత్సరం నుంచి లలితా జ్యువెలర్స్ తెలుగు అమ్మాయి అనే పెట్టాలని చెప్పేసి మాకు ఒక మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లలితా జ్యువెలర్స్ కానీ అలాగే నారీ మేకవర్స్, ఎల్జీకి కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు సంస్కృతి సంప్రదాయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది భారతదేశం నలుమూలతో పాటు ఖండాంతరాలకి చేరాలంటే కనుక మీడియా మిత్రుల సహాయం ఎంతో అవసరం. మరి దీన్ని ఎంతో చక్కగా ప్రమోట్ చేస్తే కనుక ఈవెంట్ ఒక బ్రాండ్ ఈవెంట్ అవుతుంది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ.
నా పేరు లక్ష్మీ మోనిక. నా వయసు 23 సంవత్సరాలు. నేను న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసి ఇప్పుడు ఫ్రీలాన్స్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అలానే నేను టీచర్ కింద కూడా వర్క్ చేస్తున్నాను. నమస్కారం, నా పేరు వెంకట లక్ష్మి. నా పేరంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా పేరు వినగానే ఎవరైనా నా పేరుతో పిలిచిన వెంటనే తెలుగుదనంలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు రోహిణి బొట్టు. నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగమ్మాయి అంటే అస్సలు చిన్న మాట కాదు. మనం తెలుగులాగా ఉంటాం, కానీ అసలు దాని యొక్క సంప్రదాయం పాటించాలి, ఫాలో అవ్వాలి అంటే చాలా కష్టం. అది ఇక్కడ మేము చూస్తున్నాం. ఈరోజు ఇలా రెడీ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వీరుమామ గారికి చాలా ధన్యవాదములు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. It's a very good opportunity to all the married women and also to the all young ladies. It have a bright future to everyone. ఇది ఒక మంచి టైం. అంటే తెలుగు అమ్మాయి అనేది మన సంస్కృతి, మీ అందరికీ తెలిసిందే. ఇందులో వాళ్ళ టాలెంట్ని కానీ, లేకపోతే వాళ్ళ మూవ్స్ కానీ, వాళ్ళ సక్సెస్ని కానీ వాళ్ళు తెలియచేసుకోగలరు. సో ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని వీరుమామ గారు అందరికీ ఇచ్చారు. అండ్ నేను మిసెస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ 2022 అండ్ నేను ఈరోజు ఇక్కడ జడ్జ్గా వచ్చాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ సక్సెస్ టు ఆల్ గర్ల్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చినందుకు వీరుమామ గారిని థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ వాక్ ఇంత సాంప్రదాయంగా వాక్ చేయాలి. ఇప్పుడు తెలుగు అమ్మాయి అంటే ఇది 3rd సీజన్ కాబట్టి నేను వచ్చాను. సో ఇంత సాంప్రదాయంగా వాక్ చేయాలి. అండ్ ఈ మధ్యన అందరూ వెస్ట్రన్కి వెళ్ళిపోయారు, కానీ వీరుమామ గారు మాత్రమే ఇలా పెట్టి అందరినీ అందరినీ గ్యాదర్ చేసి ఇలాగా ట్రెడిషనల్ అవుట్ఫిట్లోని కాంపిటీషన్స్ విధంగా పెట్టారు. సో థ్యాంక్ యూ వీరుమామ గారు. అందరికీ నమస్కారం, నా పేరు ప్రత్యూష. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. నాకు ఈ తెలుగు అమ్మాయిలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వీరుమామ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.